విధానబద్ధంగా ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారు. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. రైట్ అండి. ఓకే, రామ్మూర్తి గారు 2034 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో, మరి రేవంత్ రెడ్డి సీఎం అని చెప్తున్నారు, వీళ్ళేమో 2034 వరకు మేమే అధికారం అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అది దేవుడికే తెలియాలి. సో ఈ ప్రతి విమర్శల గురించి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు రామ్మూర్తి గారు. కానీ ఒకటి క్లారిఫై చేయండి. కేటీఆర్ మాట్లాడుతూ మేము కొన్ని తప్పిదాలు చేస్తాము, మేము కొన్ని విషయాల్లో ఆ రకంగా చేయకుండా ఉండాల్సింది, మేము కళ్ళు తెరిచాము, ఇవన్నీ కూడా రిపీట్ చేయము ఇకపై, సో నెక్స్ట్ ఖచ్చితంగా వీటన్నింటినీ ఓవర్కమ్ అవుతూ మేమే అధికారంలోకి వస్తామని చెప్పారు. అంటే మీరు చేసినటువంటి తప్పులు తెలిసి వచ్చాయా ఇప్పుడు? ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా అంతర్బదనం అన్నది ఉండాలండి. ఎందుకంటే అంతర్బదనం ఉంటేనే ఆ పార్టీలు కానీ ఆ వ్యక్తి కానీ బతికి బట్టగడతాడు. ఆ అంశం మాకు తెలుసు. ఎందుకంటే ఎవరైనా కూడా పార్టీలైనా ప్రభుత్వాలైనా అదే విధంగా మనుషులైనా తప్పులు చేస్తారు, తప్పు నుంచి సరిదిద్దుకోవాలన్నది మా ఆకాంక్ష. అదే విధంగా మా దారి కూడా మాదే. ముఖ్యంగా మిత్రుడు మాట్లాడుతూ చాలా మాట్లాడాడు, అన్ని విన్నా సరే అన్నిటికీ కూడా సమాధానం చెప్తా. అసలు టీఎంసీ లాంటి తెలంగాణ పూర్వం ఏంటంటే తెలంగాణ ముంచిన కాంగ్రెస్, అదే మేము వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రాజెక్ట్ కట్టుకున్నారో పెద్ద లెక్క, అది కూడా చెప్తా. అవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉంటాయి. ఒక్క ఉద్యోగం ఇయ్యాలని మిత్రుడు మాట్లాడాడు. చదువుకొని వస్తారా, చదువుకోకుండా వస్తారా, అసలు 2014 నుంచి 23 వరకు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా చెప్తా. ఎందుకంటే ఇక అవసరం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మేము నోటిఫికేషన్ చేసిన ఆర్థిక శాఖ నుంచి ముఖ్యంగా అనుమతి వచ్చింది 2,32,308 ఉద్యోగాలు అక్షరాల సత్యం. అదే విధంగా నోటిఫికేషన్ మేము వేసింది 2,02,735 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ వేసినాం. మేము ఇచ్చిన ఉద్యోగాలు మేమంటే పోతూ అదే విధంగా గత 2014 నుంచి 23 వరకు ఇచ్చిన ఉద్యోగాలు 1,60,083 ఉద్యోగాలు అన్నది అక్షర సత్యము. అదే విధంగా కొనసాగుతున్న ప్రక్రియ 42,000 దాదాపు 652 ఉద్యోగాలు, వీళ్ళు 55,000 ఉద్యోగాల్లో చూపెడుతున్నారు. సరే ఎవరికో బిడ్డ మా బిడ్డ అని వాళ్ళు మాట్లాడుకుంటే మేము కాదనట్లే. ఓకే, నేనేమంటున్నా ఒక్కొక్కటి చెప్తా, ఎందుకంటే రాసుకోమనండి. ఇందులో ఒక్క అక్షరం తప్పున్నా, ఒక్క ఉద్యోగం తప్పున్నా నన్ను బహిరంగంగా గురి తీయండి. కానీ అబద్ధాలు మాత్రం ఆడకండి. తెలంగాణ ప్రజలకు అబద్ధాలు ఆడుకుంటే ఒక్క ఉద్యోగం వేయలేదు. ఒక్క ఉద్యోగంలో 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వము గత 9.5 సంవత్సరాల్లో. 1,60,083 ఉద్యోగాలు లెక్క చెప్తా, రాసుకోండి. విద్యుత్ శాఖలో 52,324 ఉద్యోగాలు రాసుకోమనండి. అదే విధంగా హోంశాఖ 46,850 ఉద్యోగాలు, పంచాయత్ రాజ్ 10,763 ఉద్యోగాలు, సెకండరీ ఎడ్యుకేషన్ 9,143, ఆరోగ్య వైద్య శాఖలో 8,132 ఉద్యోగాలు, రవాణా శాఖలో 5,327 ఉద్యోగాలు, వ్యవసాయ శాఖలో 5,303 ఉద్యోగాలు, మైనార్టీ సంక్షేమం 3,745 ఉద్యోగాలు, రెవెన్యూ శాఖలో 3,443 ఉద్యోగాలు, బీసీ సంక్షేమంలో ఈ విధంగా చదువుకుంటూ పోతే మన లైవ్ కూడా జరగదు మొత్తం. ఎందుకంటే ఇవన్నీ శాఖల్లో సర్వీస్ కమిషన్ ద్వారా చెప్తా ఇవన్నీ పబ్లిక్ శాఖ తెలియకపోతే రావద్దండి డిబేట్ కి. ఆగండి బ్రదర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చెప్తా వినండి. 2010 చెక్ చేసుకోండి. 2014 నుంచి 2023 వరకు టీఎస్పీఎస్సీ ద్వారా 35,250 ఉద్యోగాలు ఫిల్ చేసినాము. ఏ ఉద్యోగాలు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 చెప్పండి, కేటగరైజేషన్ చేయండి. నీకు తెలియకపోతే చెప్తా వినండి. గతం తవ్వుకుంటే వచ్చేదేం లేదు కదా. మీరేమి ఇచ్చారంటున్నారు, వాళ్ళేమి ఇవ్వలేదు అంటున్నారు. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం ఏంటి పరిస్థితి? ఒక నిమిషం ఆగండి. మధ్యలో మాట్లాడకండి, మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఎస్సీ కూడా లీక్ అయింది. పేపర్ లీకేజీకి మాకు ఏ సంబంధం లేదు. బయట పెట్టిందే మేము, ప్రభుత్వం బయట పెట్టింది. మీకు అవిషయం రాయేష్ ఎవరు, రేణుక ఎవరు? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, టీఎస్పీఎస్సీలో ఇవన్నీ మాట్లాడుకుంటే వేరే ముచ్చట అవుతుంది. తప్పు జరిగింది, వాస్తవంగా పేపర్ లీక్ చేసి 2 వ్యక్తులు వాస్తవంగా విచారణ ఉన్నారు. లేదు సార్, ప్రభుత్వం ఎక్కడ చేయలేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వ్యక్తులు చేసి ఆ వ్యక్తి హనీ ట్రాప్ అన్న విషయం కూడా చెప్తే ఇద్దరు మనం పోతుంది. ఎందుకో మహిళ గురించి మాట్లాడు వీడా ఒక నిమిషం ఆగండి. చాలా విషయాలు మాట్లాడు. ఎందుకంటే వదిలేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నిధుల విషయం మాట్లాడుకుందాం. క్లియర్ గా చెప్తా, ఇక్కడ దాపరికాలు ఏం లేవు. తెలంగాణ వచ్చినప్పుడు మా చేతికి వాస్తవంగా వచ్చినప్పుడు 2014లో 1,24,104 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది.